Okay, so you only speak English. Only English. How are you feeling about this seeing Bada Ganesh? Oh, it's a lot to take in. It's really good. It's very crowded, very busy, and it's very energetic. What did you find the difference? Like you were seeing the idol in 69 feet. It's huge. It's very huge. I haven't seen anything like that, and it's amazing that like you guys do this every year. It's I'm excited to see it go into the immersion. So hopefully, bring good fortune and success. What was your first reaction when you saw the Bada Ganesh? Oh, I didn't expect it to be big. I was like, wow, like. How are you feeling about this Shobha Yatra? This is called Shobha Yatra, where we take Ganesh to the Hussain Sagar, where he meets his mother, as Auntie said. I didn't expect it to be so crowded. It's so big, it's so large, and but it's very exciting. I can feel everybody's energy that they're all happy and excited. Did you see any places in Hyderabad other than this, or this is the only fascinating place you've stopped in? This is the only festival I stopped at, but I've been to other places like Birla Mandir, the Lumbini Park, the statues. So I traveled around. What's the one thing you want to say about this, being a part of it? Oh, it's amazing to get inside the Indian culture. I don't have to. In Texas, we don't experience as much, so it's good to immerse myself here and bring that back home. Thank you so much. Thank you. Thank you. సో చూసారు కదా, నాట్ జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, టెక్సస్ నుంచి వచ్చిన ఒక ఫారినర్, తెలుగు కొంచెం కూడా రాదు, కానీ ఫస్ట్ టైం ఇలా బడా గణేష్ ని, ఇంత పెద్ద ఐడల్ ని చూడడం నా లైఫ్ లో ఫస్ట్ టైం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఫుల్ క్రౌడ్ తో నిండిపోయింది. ఈ క్రౌడ్ లోనే మిగతా విదేశీయులు కూడా ఉన్నారు. మనకి కనిపించడం కూడా కష్టమైపోయింది, ఎందుకంటే అంతమంది జనం కనిపిస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్ గా 69 అడుగుల ఎత్తులో ఉన్న గణనాథుడికి ముందు జరుగుతున్న ఈ ప్రక్రియ కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా మంది వచ్చారు. ఇంకా ఇక్కడ తక్కువే. వన్స్ మెయిన్ రోడ్ కనుక వెళ్తే, ఏదైతే ప్రధాన మార్గం ఉంటుందో ఆ ప్రధాన మార్గంకి వెళ్ళామంటే కనుక ఫుల్ జనం ఉంటారు. కాబట్టి ఇక్కడికే వచ్చి డైరెక్ట్ గా చూద్దాము అని చెప్పి వస్తున్నారు. అయినా కూడా ఎక్కడికక్కడ బార్కెట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తు నడుమ ఈ బాడా గణేష్ ని శోభాయమానంగా ఇది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ దగ్గరలో ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లులు అందరూ కూడా పైనుంచి వాళ్ళు ఎంతో కోలాహలంగా కనిపిస్తున్నారు. మొత్తం అందరూ కూడా డప్పులు వాయిస్తూ గణనాథుడికి ఈ శోభాయాత్రలో ఈ నిమజ్జన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ఈ నిమజ్జన ఏర్పాట్లలో, ఈ బందోబస్తులో ఓ వైపు ఇదంతా జరుగుతున్నప్పుడే మొత్తం అంతా కూడా పూజలు, పురస్కారాలు అందుకున్న, ఈ 9 రోజులు పురస్కారాలు అందుకున్న గణనాథుడికి ఈ రోజు వీడ్కోలు పలకడం, చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతున్నారు. చాలా మంది, అంటే పెద్ద వాళ్ళంతా కూడా ఎమోషనల్ అవుతున్నారు, చిన్న వాళ్ళంతా ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నారు. మొత్తం పోలీసులు అయితే చాలా టెన్షన్ గా ఉన్నారు. ఇక్కడ మోడ్ ఆఫ్ ఈ ప్లేస్ గురించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క టెన్షన్ అన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఈ జనాలతో నిండిపోయింది. ఇంకొంచెం సేపు అయితే ఈ నడిచే కొంచెం గ్యాప్ కూడా ఉన్నదా అన్నది అందరికీ తెలిసిన విషయమే.